హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. మంత్రి సీతక్క గారు వీటిపై తాజాగా ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను వీడియోలో పరిశీలించినట్టయితే, వీడియోను ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ గంట ఆల్ పెట్టుకోండి. వీళ్ళని త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. వివరాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే, జూన్ 2న కొత్త పెన్షన్లపై సీతక్క సంచలనం. తెలంగాణలో పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో జూన్ 2వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెన్షనర్లను ఉద్దేశించి, మహిళలకు ఉద్దేశించి, ఉద్యోగులను ఉద్దేశించి, నిరుద్యోగులను ఉద్దేశించి చాలా వరకు అయితే ఒక గొప్ప శుభవార్తలు అయితే ప్రకటించబోతున్నారని తాజా సమాచారం. జూన్ 2న కొత్త పెన్షన్లు ఏదైతే 4,016 రూపాయలు కానీ 6,016 రూపాయల ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని అందించే యోచనలు ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోలో మనకు చూసుకున్నైతే ఏదైతే మేనిఫెస్టోలో మనకైతే పెన్షన్ అయితే పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలకు ఈ యొక్క వాటికైతే ఒక ముహూర్తం ఖరారైందని చెప్పుకోవచ్చు. జూన్ 2వ తారీఖున పెద్ద సంఖ్యలో వృద్ధులకు 4,016, వికలాంగులు 6,016 రూపాయలు అనేది కొత్త పెన్షన్ అనేది ఇస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. వీటిపై సీతక్క గారు కూడా స్పందించి, ఎవరైతే వృద్ధులు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పెన్షన్లన్నీ కూడా వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు అయితే ఇవ్వాలని కూడా సీతక్క గారు అయితే ఒక తాజాగా ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వీటిపై రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించి త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుని జూన్ 2న పెద్ద ఎత్తునలో పెన్షన్లు అయితే బదిలీ చేస్తాము అని పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని కోట్ల బడ్జెట్ అనేది ప్రభుత్వంపై భారం పడుతుందని అయితే అంచనా వేయడం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయంపై సర్వత్రా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లతోటే సహా అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మిగతా పెండింగ్లో ఏదైతే ఇండ్లు ఉన్నాయో వాటికి సంబంధించిన ఇండ్లను కూడా శాంక్షన్ చేసే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా నిధులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఈ మిగతా వారికి కూడా ఆ రోజు జూన్ 2వ తారీఖున కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి పట్టాలను అయితే చాలా వరకు అయితే 50% వరకు 50% కూడా పట్టాలు అయితే అందించవలసిన ఆలోచన చేస్తామని చెప్పుకోవచ్చు. పెన్షన్లకు సంబంధించి కూడా పెరిగిన పెన్షన్లని ఇస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇక గత కాలం నుండి పెన్షన్ అయితే ఏవైతే ఇవ్వలేదో వాటిని అయితే ప్రస్తుతం అయితే ఇవ్వలేము. ఇక మీదట జూన్ 2వ తారీఖున ప్రతి ఒక్కరి కూడా ప్రతి నెల 2వ తారీఖునే పెన్షన్లు ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా పెన్షన్దారులకు మరికొద్ది రోజుల్లోనే వారి వారి ఖాతాలో ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడంలో ఎటువంటి అయితే సందేహం లేదు. ఏది ఏమైనా పెన్షన్దారులకు అయితే త్వరగా పెన్షన్ ఇవ్వాలని కూడా